హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం శారదా కిచెన్లో పన్నీర్ రోల్ ఏ విధంగా చేయాలనేటువంటి విధానాన్ని చూద్దాము. చూసారా, ఈ పన్నీర్ రోల్ ఏ విధంగా క్రిస్పీగా చాలా చక్కగా కుదిరిందో చూడగానే తినాలనిపిస్తుంది. కాబట్టి ఈ పన్నీర్ రోల్ని ఈరోజు మనందరం కూడా ఈ విధంగా చేయాలనేటువంటి విధానాన్ని నేర్చుకుందాము. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంతగానో సంతోషిస్తారు. ముందుగా దీన్ని చేసే విధానాన్ని చూద్దామండి. ఒక బౌల్ తీసుకుందాము. అందులో 3 కప్ల వరకు అంటే 400 గ్రామ్స్ వరకు మనము మైదా పిండి తీసుకున్నామండి. అందులో 1 స్పూను షుగర్, తగినంత సాల్ట్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నామండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా మంచిగా పరోటాలు చేస్తున్నాం కదా, క్రిస్పీగా వస్తాయండి ఇవి. ఈ విధంగా పూర్తిగా అంతా కూడా కలిపేసుకొని ఇందులో తగినంత నీరు పోసుకొని దీన్నంతా ఒక మంచి డౌ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా యూనిఫామ్గా మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా నిదానంగా చేసేసుకుంటూ ఉండాలి. మైదా పిండి కదా, చాలాసేపు కూడా దీన్ని నానబెట్టాలండి. నానబెడితే కానీ ఇది మనకు తినడానికి కంఫర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇట్లా డౌ చేసుకున్న తర్వాత తప్పకుండా మన అరచేతి మణికట్టుతోటి దీన్ని ఈ విధంగా సాగదీస్తూ ఉండాలండి. చాలాసేపు ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు సాగదీస్తూ ఉంటే కనుక ఇదంతా కూడా బాగా నానిపోతుంది. నానిపోయిన తర్వాత కానీ అప్పుడు మనకు పరోటాలు కానీ చపాతీలు కానీ చేస్తే తినడానికి ఈజీగా స్మూత్గా వస్తాయి. కాబట్టి దీన్ని తప్పకుండా ఎవరైనా ఎప్పుడైనా సరే మైదా పిండితో చేస్తున్నాము అంటే కనుక ఈ విధంగా సాగదీస్తూ ఉండాలి. సాగదీసి ఒక మంచి ఈ డౌ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనికి కొంత ఆయిల్ అప్లై చేసేసి దీన్ని ఒక సైడ్ పక్కకు పెట్టేసుకుందాము. ఒక అరగంట సేపు నాననిద్దామండి దీన్ని. తర్వాత పన్నీర్ తీసుకున్నానండి. ఒక 200 గ్రాముల పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుందాము. దీన్నంతా కూడా మ్యారినేట్ చేయడానికి ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ ఉంటుంది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మనము మిరప్పొడి మనం తినేంత బట్టి చూసుకొని వేసుకోవాలి. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకొని ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నాను ఇందులోపల. ఈ విధంగా పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత ఇందులో నేనైతే ఇది తందూరి మసాలా వేసుకున్నానండి. మీకు ఏది టేస్ట్ నచ్చితే ఆ మసాలా వేసుకోవచ్చు తప్పకుండా. ఈ విధంగా మసాలా వేసుకొని ఇందులోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి దీనంతా కూడా మంచిగా కలుపుకోవాలండి విస్కర్ తోటి. ఈ విధంగా పూర్తిగా కలిసేదాకా కూడా కలిపేసుకొని దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకొని దీనంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఆ పన్నీర్ క్యూబ్స్ అంతటికి కూడా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క గ్రేవీ అంతా కూడా దానికి పట్టేసుకుంటుంది. ఇది కూడా కొంచెం సేపు మంచిగా నానబెట్టాలి. నానబెడితే కనుక పన్నీర్ ముక్కలకంతా కూడా ఇదంతా కూడా మసాలాలంతా కూడా ఇగ్గుకొని మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అయిన తర్వాత. ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంతవరకు సేపు మనం నానబెట్టుకున్నటువంటి మళ్ళీ డౌన్ తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా ఒత్తుతూ ఉంటే కనుక చూసారా దాని టెక్స్చర్ ఏ విధంగా వచ్చిందో, చాలా స్మూత్గా వస్తుంది చూడండి. ఆ విధంగా మరికొంతసేపు ఈ విధంగా సాగదీస్తూ ఉండాలి. దీన్ని మంచిగా స్మూత్గా వస్తాయండి. మనం పరోటాలు కూడా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి ఈ విధంగా రౌండ్గా డౌగా చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకుందాము. బౌల్లో పెట్టేసుకొని దీనికి కొంత ఆయిల్ని కూడా అప్లై చేసేసి ఒక్క 5 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దామండి. ఈ విధంగా మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకుందాము. తర్వాత మనము పన్నీర్ రోల్కి కావాల్సినటువంటి స్టఫ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. వేడెక్కగానే మనం కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని పెట్టేసుకొని ఈ విధంగా పన్నీరు వేసుకున్నటువంటి ఇదంతా కూడా మంచిగా ఉడికేట్టుగా చూసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ కింద అడగంటకుండా చూసుకోండి. చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇదంతా కూడా పన్నీర్ ముక్కలకి అంతా కూడా పట్టేసుకుంటుందండి. ఈ విధంగా మనం వేసినటువంటి గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుందండి. వస్తున్నటువంటి ఆ సమయంలోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలని, టమాటా ముక్కలని, మీకు ఇష్టం ఉంటే కనుక ఆనియన్స్ కూడా చిన్నగా తరుపుకొని వేసుకోవచ్చు. ఇందులోపల వేసుకొని ఈ విధంగా పూర్తిగా అంతా కూడా కలుపుకోవాలండి. మన గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది.
ఈ విధంగా చూసారు కదా, చాలా చక్కగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని దీన్నంతా కూడా మళ్ళొక్కసారి ఇది కలిపేసుకోవాలి. చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఈ క్యాప్సికమే కానీ టమాటాలే కానీ ఎక్కువ ఉడకద్దండి. కొంచెం ఆ విధంగానే పచ్చి పచ్చిగా ఉంటే తినేటప్పుడు మంచి రుచి వస్తుందండి దీనికి. అందుకోసమే తర్వాత వేసాను, ఫస్ట్ వేయకుండా. చూడండి, అవి పూర్తిగా ఉడకలేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇదైతే రెడీ అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు పరోటాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. నేను తయారు చేసుకున్నటువంటి డౌని 4 భాగాలుగా వేసుకుంటున్నానండి. అంటే 4 పరోటాలు అవుతాయి మనకి. ఈ విధంగా మంచిగా రౌండ్ వేసి పెట్టుకున్నాను. అయితే పరోటాలు చేయడం కోసము ఏ విధంగా చేయాలి, ముందుగా దీన్ని అంతటిని కూడా పొరలు పొరలుగా వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం చూద్దాము. ఒక బాల్ని అయితే తీసేసుకొని ఈ విధంగా మనం చపాతీ లాగా తయారు చేసుకోవాలి దీన్ని అంతటిని కూడా మంచిగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చూసుకోండి. ఈ విధంగా పూర్తిగా పెద్దగా చపాతీలాగా తయారు చేసేసుకొని దీనికి పైన కొంత ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసేసి పొడి మైదా పిండి కొంత ఉంటే వేయాలండి. నేను వేయలేదు, పర్లేదు, అయినా కానీ చాలా మంచిగా వస్తాయి పొరలు. ఉంటే తప్పకుండా మీరు వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని పొరలు పొరలుగా మడత పెడుతున్నాను చూడండి. ఆ విధంగా మడత పెట్టాలి. మనం ఇంట్లోనే పరోటాలు తయారు చేసుకోవచ్చండి. పరోటా తినాలనిపిస్తుంది అందరికీ కూడా, కానీ ఎట్లా మనకు చేయరాదు కదా అని చెప్పేసి ఊరికేనో బయట కొనుకొచ్చుకొని తింటాము. ఆయిల్ వేసి ఉంటుందో ఏంటో తెలియదు కదా. కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా చాలా చక్కగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండాలి అంతే. చూసారా ఏ విధంగా మడత పెట్టానో ఆ విధంగా మడత పెట్టేసి రౌండ్గా దింపేసి ఆ లాస్ట్ మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా పరోటాకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు దీన్ని. ఈ విధంగా మనం అన్నిటిని కూడా తయారు చేసుకుందాం. తయారు చేసుకొని ఒక్కటి తీసేసుకొని ఇప్పుడు పరోటాను మళ్ళీ తయారు చేసుకుంటున్నాను చూడండి. మంచిగా నానిందండి. మైదాపిండి అంతా కూడా బాగా నానితే ఏమవుతుందంటే మనము ఎంత దూరము దాన్ని ఇట్లా సాగదీస్తూ ఉంటే అంత దూరం వచ్చి ఆగిపోతుంది, దగ్గరికి రాదు అసలే. నానలేదనుకోండి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది. అస్సలే అది చపాతీలాగా రానే రాదు, చాలా కష్టంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చూడండి, ఇట్లా అన్న కొద్దీ అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. రౌండ్గా మంచిగా పరోటాని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆ పొరలు కనిపిస్తున్నాయి చూసారా. అయితే పేనం పైన దీన్ని వేడి కాల్చుకుందామండి. చూడండి, అంచులన్నీ కూడా మంచిగా కాలాలండి. పూర్తిగా మనకు వేడి ఎక్కడ ఉందో చూసుకుంటూ ఆ వేడి ఉన్న ప్రదేశానికి ఈ పరోటాను జరుపుకుంటూ మొత్తం అంతా కూడా యూనిఫామ్గా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత తిరిగేసి ఇప్పుడు నెయ్యి వేసానండి నేను, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసేసి మళ్ళీ దీన్ని రివర్స్ తింపుకుందాం. రివర్స్ తింపుకుంటే కనుక ఈ ఆయిల్ పేనానికి అంటేసి మంచి పొగలు వస్తూ ఉంటాయి చూడండి. ఆ విధంగా పొగలు వస్తే కనుక కొంచెం స్మోకీ స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ రెండో వైపు కూడా నెయ్యి వేసానండి. నెయ్యి వేసేసి ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకోవాలి. పూర్తిగా అంతా కూడా పైన కింద అంతా కూడా మంచిగా కాలేట్టుగా ఒత్తుకుంటూ, ఆ విధంగా గరిటెతోటి ఒత్తుకుంటూ చుట్టూ అంచులన్నీ కూడా మంచిగా కాలాయి చూసారా. ఆ విధంగా ఎక్కడ కాలలేదో చూసుకుంటూ దాన్ని నొక్కుతూ కాల్చుకోవాలి. పూర్తిగా అంతా కూడా కాలిందండి, మ్యాక్సిమం కాలుతుంది. ఆ విధంగా చాలా చక్కగా కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తాయండి మన పరోటాలు. తప్పకుండా ఈ పన్నీర్ రోల్ అనేటువంటిది క్రిస్పీగా ఉండాలి. ఈ విధంగా మనము అన్నిటిని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టఫ్ చేయడం అంతే. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ స్టఫ్ ఉంది కదా, దాన్ని ఒక పరోటా పైన ఈ విధంగా వరుసగా మధ్యలో పెట్టేయాలి. దీన్ని మధ్యలో పెట్టేసుకొని తర్వాత యూనిఫామ్గా ఒక మంచి వరుస క్రమంలో పెట్టేసుకుంటున్నాను. ఆ విధంగా పెట్టాలండి. పెట్టిన తర్వాత కొంచెం పెద్దగా ఉన్నాయి, పెద్దగా ఉంటే కట్ చేయొచ్చు, లేదా అలాగే వదిలిపెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. కట్ చేస్తే ఏంటంటే మనం వేసేటువంటి స్టఫ్ అంతా కూడా ఆ మధ్య పన్నీర్లలో ఉండి తినేటప్పుడు మంచి రుచి వస్తూ ఉంటుంది. కాబట్టి విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు వేసాను, తర్వాత ఆనియన్స్ వేసాను, తర్వాత కావాల్సినంత మనము కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి రుచి.
సూపర్ ఉంటుందండి. అసలు పన్నీర్ రోల్ అంటే పన్నీర్ రోల్ అంతే. బయట మనము ఎంత కొనుక్కొని తిన్నా కానీ ఇంట్లో చేసుకునేటువంటి టేస్టే వేరండి. ఆ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషపడతారు, మనము సంతోషపడతాం. సింపుల్ అండి, చాలా సింపుల్, పెద్ద ఏం పనేమి ఉండదు దీనికి. ఈ విధంగా ఏం చేసాము, కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత నేను టమాటా సాస్ వేసానండి. అందులో టమాటా సాస్ వేసుకోవాలి, తర్వాత నిమ్మకాయ కూడా పిండాను, చూసారా, నిమ్మకాయ పిండేసి రోల్ చేసుకోవడమే, అంతే. పన్నీర్ రోల్ రెడీ. చూడండి చాలా చక్కగా ఎంత బాగుంటుందో. ఈ విధంగా మనం ఒక పేపర్లో చుట్టి పెట్టేసుకుంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కింద నుంచి కింద పడదు, జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా తినొచ్చు. చాలా సూపర్ వచ్చిందండి, క్రిస్పీగా. అటు సైడ్ ఇట్లా పన్నీర్ రోల్ చేస్తే విరిగిపోయింది, చూసారా, ఆ విధంగా క్రిస్పీగా ఉండాలి అది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా స్మూత్గా వచ్చేస్తుంటుంది మనకి. అద్భుతంగా వచ్చిందండి. అయితే మా బిడ్డ కూడా నేను ట్రై చేస్తానని చెప్పేసి ఆమె కూడా రోల్ చేయడానికి ట్రై చేసింది. ఆమె కూడా చాలా చక్కగా చేస్తుంది, చూడండి. కామెంట్లో తప్పకుండా తెలియజేయండి, నేను బాగా చేశానా మా అమ్మాయి బాగా చేసిందో తప్పకుండా తెలియాలి. చూడండి, అమ్మాయి కూడా ఆ విధంగా మధ్యలో పన్నీర్ స్టఫ్ అంతా పెట్టేసి పచ్చిమిర్చి, తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, ఇదేంటి నిమ్మకాయ రసం కూడా పిండిస్తుంది అమ్మాయి. అసలు నాకు అది మీరు టమాటా సాస్ కరెక్ట్గా వేయరాలేదు, కానీ ఈ అమ్మాయి బాగా వేస్తుంది. చూడండి, టమాటా సాస్ నీట్గా చాలా చక్కగా పడింది అమ్మాయి వేస్తే కనుక. ఆ విధంగా వేసేసి రోల్ చేయడమే, అంతే. వెరీ గుడ్. ఆ విధంగా రోల్ చేసేసుకొని తింటే కనుక చాలా మంచి టేస్ట్ వచ్చిందండి, అద్భుతమైనటువంటి టేస్ట్. అసలు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ పన్నీర్ రోల్ ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి, బయట ఎక్కడికో వెళ్ళి తినాల్సినటువంటి అవసరమే లేదు. ఆరోగ్యం పాడు చేసుకోవాల్సినటువంటి కర్మ మనకు అంతకన్నా కూడా లేదు. కాబట్టి ఇంట్లోనే చేసుకుందాము, ఇంట్లోనే మనం అన్ని చేసుకొని తిందాము. ఈ విధంగా మీకు ఈ పన్నీర్ రోల్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు సంతోషపడతారు. తప్పకుండా మాకు కామెంట్ రూపంలో మీకు ఎలా కుదిరిందో ఈ పన్నీర్ రోల్ తప్పకుండా తెలియజేయండి. ఇప్పటి వరకు మా శారదా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మేము మంచి మంచి వీడియోలు ఇంకా పెడుతూ ఉంటాము, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. మరి ఉంటానండి, బాయ్ బాయ్.